హాయ్ అండి. మన ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం, నేలలు, మృత్తికలకు సంబంధించిన కొన్ని బిట్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ వన్, భూగోళాన్ని 3 పొరలుగా విభజించారు. ఎన్ని అండి? 3. ఒకటి భూపటలం, 2 భూప్రావారం, 3 కోర్ లేదా భూకేంద్రం. భూపటలం, భూప్రావారం, కోర్. నెక్స్ట్, భూ పైభాగంలో ఉన్న పొరను భూపటలం అంటారు. ఏమంటారు? భూపటలం. సూయెజ్ అనే శాస్త్రవేత్త భూగోళాన్ని 3 పటలాలుగా వర్గీకరించారు. భూపటలంపై 75-90 సెంటీమీటర్ల మందంలో ఉన్న ఒక సన్నని పొరలో పంటలు పండుతాయి. నేలలు లేదా మృత్తికలు జీవ నిర్జీవ పదార్థాలతో కూడిన అనేక రకాల సూక్ష్మ మరియు స్థూల పోషకాలతో ఉన్న పొర. జీవ పదార్థం అంటే సేంద్రియ పదార్థం. దీన్నే హ్యూమస్ అంటారు. హ్యూమస్ అంటే ఏంటి? జీవులు చనిపోయిన తర్వాత ఆ కళేబరాలను సూక్ష్మజీవులు కుళ్ళింపజేస్తాయి. కుళ్ళింపజేసి జీవ పదార్థంగా రూపాంతరం చెందుతుంది. మరి రిగోలిత్ అంటే శిలా పదార్థం, నిర్జీవం. హ్యూమస్ అంటేనేమో జీవ పదార్థం, రిగోలిత్ అంటే నిర్జీవ పదార్థం. కాలానుగుణంగా ఉష్ణోగ్రతల తేడాల వల్ల భూపటలం మీద శిలలు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. అలాగే మృత్తికలు ఏర్పడే విధానాన్ని ఏమంటారండి? ఫీడోజెనెసిస్. శిలా పదార్థం, జీవ పదార్థం కలిసి నేలలుగా ఏర్పడటమే ఫీడోజెనెసిస్. ఫీడో అంటే నేల, జెనెసిస్ అంటే ఏర్పడే విధానం. నెక్స్ట్, 1 సెంటీమీటర్ గల నేల ఏర్పడటానికి పట్టే కాలం 5,000 నుండి 10,000 సంవత్సరాలు పడుతుందంటండి. అమ్మో! 1 సెంటీమీటర్ నేల ఏర్పడడానికి 5,000 నుంచి 10,000 సంవత్సరాలు పడుతుంది. అలాగే నేలల అధ్యయనాన్ని పెడాలజీ అంటారు. సాయిల్ లేదా సోలం అనే లాటిన్ పదం నుండి ఈ సాయిల్ అనే వర్డ్ వచ్చింది. దేని నుండి? సోలం. ఇదేం వర్డ్? లాటిన్. సోలం అంటే మట్టి లేదా నేల. నేలల ఆమ్లత్వం. pH స్కేల్ పైన 1 నుండి 14 అంకెలు గుర్తించబడి ఉంటాయి. pH స్కేల్పై 1 నుండి 7 వరకు గుర్తించబడిన వాటిని ఆమ్లాలు అంటారు. 1 to 7 ఏమంటారు? యాసిడ్స్. 7 to 14 క్షారాలు, బేస్ అంటారు. pH స్కేల్పై 1 నుండి 7 నేలలు ఆమ్ల నేలలు, 7 మాత్రం న్యూట్రల్. 7 to 14 క్షార నేలలు. మరి పంటలకు అనువైన నేలలు ఏంటి? 6.5. ఇది PYQ అండి. పంటలకు అనువైన నేలలేంటి? 6.5 pH ఉన్నవి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.